హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ బీరకాయ కర్రీ అండి. పాలు పోసి అనమాట. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ముందుగా ఏ విధంగా చేసుకోవాలంటే, ఒక అరకిలో బీరకాయలు తీసుకోవాలండి. తీసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చెక్కు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా చెక్కు అంతా తీసేసుకోవాలి మొత్తము. మరి ఉండకోకుండా చెక్కు ఉండకూడదు అనమాట. ఉండకుండా మొత్తం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి, చిన్నగా. దీనికి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అందులో 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత అందులో ఒక స్పూను మినపప్పు వేసుకోవాలన్నమాట. మినపప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగనియాలన్నమాట. తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను, టమాటా ముక్కలు వేయాలి. వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు అది వేసిన తర్వాత బాగా గరిటతో కలుపుకోవాలన్నమాట. మనకు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా బాగా వేగాలండి. మరి మాడకుండా చూసుకోండి. ఈ విధంగా వేగుతున్నప్పుడు మనం మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయినాక తీసిన తర్వాత ఇందులోనే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని గరిటతో కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల దాకా గరిటతో కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దాన్ని మనము మూత పెట్టేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు అన్నీ. అలాగే అందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయినాక తీయాలండి. తీసిన తర్వాత 15 మినిట్స్ అయినాక మూత తీసిన తర్వాత మనకు బాగా బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి అనమాట. చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో మెత్తగా. ఇప్పుడు మనము కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. తిప్పుకొని బాగాను కారం అంతా కర్రీకి పట్టే విధంగా వేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఆ కరివేపాకు తీసిన తర్వాత మనము కరివేపాకుని మజ్జిగ నలిపి వేసుకున్నట్టయితే మంచి సువాసన, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూడా కరివేపాకు ఇలా మజ్జిగకి కట్ చేసి వేసుకుంటేనే దాని స్మెల్ కర్రీకి బాగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయినా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారా ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కర్రీని కాసేపు అలాగే ఉంచాలండి. ఉంచిన తర్వాత అప్పుడు ఒక కప్పు పాలు పోసుకోవాలండి. పాలు పోసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పాలు వేయటం వల్ల అనమాట చాలా బీరకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. అసలు పిల్లలు కానీ ఎవరైనా కూడా తినేస్తారనమాట. అంత రుచిగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా బీరకాయ నచ్చని వాళ్ళు కూడా తినేస్తారు. ఆ విధంగా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా మూత తీసి చూస్తే మనకి చూసారు ఆయిల్ పైకి వచ్చేసి, అది కాకుండా పాలు కూడా ఎగిరిపోయినాయి. పూర్తిగా ఎగిరిపోయటం మీద చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చివరిగా కొత్తిమీర జల్లేసుకుందాం, అంతేనండి. ఈ విధమైన గ్రేవీతో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడు తర్వాత కొంచెం చల్లారినాక కొంచెం గట్టిపడుద్ది అనమాట. చాలండి. ఈ విధంగా దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. ఆ విధంగా చేసుకోవాలన్నమాట. దీన్ని చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ తిన్నట్టయితే, రైస్లోకి అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకొని ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దానికి మనం కొత్తిమీర అది జల్లుకోవాలన్నమాట. కొత్తిమీర అది వేసుకొని సర్వ్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే చాలా రుచిగా ఉంటుందండి. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. ఇది రైస్లోకి తినండి, వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట.